అన్న ఏంటి నోటీసులు వచ్చాయా? నోటీసులు ఏమైనా అంటించారా? మీకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? నోటీసులు వచ్చాయన్న 1 మంత్ అవుతుంది దగ్గర ఏమి ఇచ్చారంటే మీ పర్మిషన్ తీసుకురా ఎయిర్పోర్టు ఎన్ఓసి మన ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇచ్చిరా లేదు ఈ కన్స్ట్రక్షన్ చేసారు కదా ఈ కన్స్ట్రక్షన్ది మీ కంటోన్మెంట్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకురా ఇవన్నీ ఆధారాలతో మాకు చెప్పండి మా దగ్గర సబ్మిట్ చేయండి అని ఎయిర్పోర్ట్ వాళ్ళు పోస్ట్ ఆఫీస్తో పంపించారు లెటర్లు. దాంట్లో మన దగ్గర ఏమీ లేవు కదా, ఏమన్నా ఉన్నాయంటే మనం చూపెట్టవచ్చు. ఏమి లేదానికి ఏమొచ్చి సంజయ్ ఏమని చెప్తాం. ఇక్కడ ఉన్నాము అప్పుడు ఎప్పుడో 50 ఏళ్ళ కిందట వచ్చి చిన్న గుడిసెలు ఉండే, పిల్లలు పెద్దగయ్యారు కాబట్టి కొంచెం చిన్న చిన్నగా ఇల్లు 30 గజాల ఇల్లు 20 గజాల ఇల్లు ఇవన్నీ. దీన్ని ఏం చేసిరంటే ఎక్కువ అవుతుందని చెప్పి పిల్లలు పెద్దగా అవుతారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఇంకో సరిపోక ఒక రూమ్ ఒక్కొక్క రూమే మొత్తం ఒక రూమ్ వస్తుంది, ఒక బాత్రూమ్ ఒక సింగిల్ రూమ్ వస్తుంది. దానివల్ల అంతా వేసుకుంటే ఇప్పుడు అసలు ఇది ఏందో క్లారిటీ వస్తలేదు, నిజమా అబద్ధమా. నోటీసులు అయితే కొంతమందికి వచ్చినాయి, ఆ కొంతమంది కూడా బిక్కు మన కొత్తగా కట్టుకున్న వాళ్ళు ఆ ఊర్లలో భూమి అమ్ముకొని వచ్చి కట్టుకున్నారు. ఎందుకంటే పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా, ఇబ్బంది అవుతుందని కట్టుకోరు. ఇప్పుడు వాళ్ళు దినదిన గండంగా బతుకుతున్నారు. దయచేసి ఎవరన్నా ఏ అధికారం వస్తున్నారు, మీరు కొత్త బిల్డింగ్లు కట్టిన అనుకుంటారు. మరి కొత్త బిల్డింగ్లు కట్టినప్పుడు కంటోన్మెంట్ పరిధిలో ఉంటుంది. అప్పుడు వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చెప్పలేదా? వాళ్ళు ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు? పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా కట్టుకున్నారు ఇంత పెద్ద బిల్డింగ్లు? మరి బిల్డింగ్లు అంటే ఏముంది సార్, 20 గజాల్లో ఒక రూమ్ వస్తే ఆ జాగల ఒక కొడుకు పెళ్ళైన కొడుకు పైన ఉంటాడు. అట్లా ఉండడానికి కానీ ఒకరిని చూసి ఒకళ్ళు ఇప్పుడు ఇప్పుడు పక్క ఆయన కట్టిండు ఇప్పుడు కట్టబట్టి ఒక 20 ఏళ్ళ నుంచి కడుతున్నారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏం కాదు. ఎయిర్పోర్ట్ ఉండే అప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయింది కదా, ఎవరికి అబ్జెక్షన్ లేదు, మనకు ఎవరు అడగట్లేదు. ఇంకోటి ఎయిర్పోర్ట్ కూడా మంచిగా వాళ్ళు బౌండరీ కట్టుకున్నారు. ఇక మాకేమీ ఎవరు అబ్జెక్షన్ లేదని ఒక ధైర్యం, ఆ ధైర్యంతో కట్టుకున్నారు. ఇప్పుడు అంతకుముందే కట్టే టైంలో కంటోన్మెంట్ వాళ్ళు వచ్చి మీరు అన్నట్లు అప్పుడు ఆపేస్తే ఇప్పుడు అమౌంట్ అనేది చాలా సేవ్ అవుతున్నాయి. ఒకరి నుంచి కట్టారు కాబట్టి ఇప్పుడు గుల కొడతారా లేక ఈ నుంచి ఇంకొకటి చెప్తుర్రు, ఈ నుంచి 150 ఫీట్లు జరుగుతుంది, 150 ఫీట్లు రోడ్ వస్తుందని చెప్తుర్రు. ఇట్లా అస్సలు ఊగానాలు ఎక్కువైపోయినాయి, పుకార్లు ఎక్కువైపోయినాయి. దయచేసి నేను ఏమంటున్నా అంటే అధికారులు పోనీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరూ ఒకసారి ఏరియాలో వచ్చి కొంచెం ఏం కాదు మేము ఉన్నామంటే వాళ్ళు హ్యాపీగా ఇంట్లో టెన్షన్ లేకుండా ఉంటారు. కాబట్టి దయచేసి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకైనా కంటోన్మెంట్ సిఓసార్కైనా ఒక పేపర్ స్టేట్మెంట్ అన్నా లేదా మీడియా ద్వారానైనా ఇది ఏమి కాదు, మేమేం అబ్జెక్షన్ లేదు, అనవసరంగా ఎవరు ఇబ్బంది పడకండి అని ఒక స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు హ్యాపీగా ఇంట్లో ఆయా సంతోషంగా నిద్రపోతారు. దినదినంగా గండంగా ఉన్నది, చాలా భయపడుతారు. ఈ మధ్యలో ఈ మీడియా వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు, మాట్లాడవలసి వస్తుంది. మీడియా వాళ్ళు రాగానే ఇదేదో జరుగుతుంది, ఏదో అవుతుంది అని చెప్పి భయంలో అందరికి భయం స్టార్ట్ అయిపోయింది. దయచేసి మనం చూసారు కదా, అహ్మదాబాద్లో ఒక ప్లేన్ క్రాష్ అయింది పక్కనున్న బిల్డింగ్లో, అంటే ఆ మెడికల్ కాలేజీలో పోయి కూలడంతో దాదాపు 250 మంది చనిపోయారు. మరి అటువంటి ఏమైనా జరగద్దని ప్రభుత్వం ఇట్లా నిర్ణయం చేసుకుందని చెప్పుకోవచ్చు కదా. మరి సార్ ఎక్కడో జరిగింది, అది ఎయిర్పోర్టు ఆ ప్లేన్ బాగాలేదు, రిపేర్లు ఉన్నది, నడిపించారు, వాళ్ళ తప్పిదం వల్ల జరిగి ఉండొచ్చు. ఇంకొకటి మేము రన్వే స్టేట్లో లేము సార్, పక్కన ఉన్నాం. ఎయిర్పోర్ట్ అనేది ప్లేన్ ఎక్కితే ఇట్లా రన్వే ఎక్కుతుంది కదా సార్, మేము లెఫ్ట్లో ఉన్నాం, రైట్లో ఉన్నారు. ఇటు స్టేట్ అయితే నుంచి ఇట్లా వచ్చి రాదు కదా సార్. ఇది ఏదో ఒక ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్లు అన్నీ అవుతున్నాయి. దానివల్ల ఇప్పుడు అన్ని ఇట్లాంటి సమస్యలు అయితే రోడ్డు మీద యాక్సిడెంట్లు, బస్ యాక్సిడెంట్లు అన్నీ అవుతున్నాయి సార్. మరి బస్ అయితే రోడ్డు మీద పక్క ఉన్న ఇళ్ళన్నీ తీసేస్తారా? మొత్తం రోడే చేయండి. మళ్ళీ ఫ్లైట్లో యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి మొత్తం ఉన్న బస్సుని మొత్తం తీసేస్తారా? 1,00,000 మంది ఉంటారు ఇక్కడ, ఒకరిద్దరు కాదు, 1,00,000 మంది ఉంటారు. 1,00,000 కుటుంబాలు ఉన్నాయి, 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఎంపీ ఈజీగా గెలుస్తారు. ఈడ దగ్గర 20,000 ఇండ్లు ఉన్నాయి. 20,000 ఇండ్లు అంటే 15 గజాలు, 20 గజాలు, 30. ఈ 30 గజాలకు ఎక్కువ లేవు. ఆ 30 గజాలు ఎన్ని రూమ్లు వస్తాయి సార్? ఒక్క రూమ్ వస్తుంది, లెట్రిన్ బాత్రూమ్ వస్తుంది. అందులో పెళ్లి అయితే భార్య పిల్లలతో ఉండవలసి వస్తుంది. దానివల్ల అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.